హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో లాట్ ఆఫ్ పీపుల్‌కి స్పైన్ ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ స్పైన్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? లోవర్ బ్యాక్ పెయిన్ ఎందుకొచ్చేస్తుంది? స్ట్రెస్ వల్ల? లేకపోతే ఎక్కువగా సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయడం వల్ల? లేకపోతే 8 అవర్స్‌కి మించి అతిగా వర్క్ చేయడం వల్ల? లేకపోతే ట్రావెలింగ్ వల్ల? లేకపోతే ఎక్కువగా సైకిల్ తీసుకోవడం వల్ల? బైసికిల్ చేయడం వల్ల? ఇలాంటివి చాలా ఎక్కువగా క్వెషన్స్ అనేవి మనకు వస్తూనే ఉంటాయి. చాలా వెళ్తూనే ఉంటాం. బట్ దీనికి అసలు ప్రాపర్ ట్రీట్మెంట్ ఏంటి? సర్జరీ ఒక్కటే ట్రీట్మెంటా? సో ఇలాంటి డౌట్స్ కూడా మనకు వస్తూనే ఉంటాయి. బట్ ఈరోజు నాతో పాటు సీనియర్ మోస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న డాక్టర్ నాతో ఉన్నారు. సో, డాక్టర్ సుధీర్ సార్ ఉన్నారు. సో, సుధీర్ సార్‌తో మాట్లాడి ఇపియోన్ హాస్పిటల్‌లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు? అసలు ఎలాంటి సర్జరీ లేకుండా ఇన్ని ఇయర్స్‌గా ఎలా ట్రీట్ చేస్తున్నారని తెలుసుకోవడానికి ఈరోజు నేను లైవ్‌లో ఒక కేస్ గురించి కూడా మాట్లాడడానికి వచ్చేసాను. సో, సార్‌తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్, ఆ స్పైన్ చూస్తుంటే భయమేస్తుంది సార్. రీసెంట్‌గానే అంటే మా ఫ్యామిలీలో మా కజిన్స్ దాంట్లో కూడా ఈ స్పైన్ ప్రాబ్లమ్ విషయంలోనే మేము హాస్పిటల్‌కి అసలు ఎంత సెర్చ్ చేసామో, కానీ అప్పుడు అర్థమైంది ఏంటి అంటే, ఎక్కడ కూడా అసలు ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది లేదా? ఉందా? అసలు నమ్మకం కలగట్లేదు. నమ్మకం లేదు. అసలు కంప్లీట్‌గా ఈ స్పెయిన్ అనే డాక్టర్సే తక్కువగా ఉన్నారు. అదొక్కటి నేను తెలుసుకున్నాను సార్. ప్రతిదానికి ఆర్థో రిలేటెడ్ అవుతుంది తప్ప, ఎస్పెషల్లీ ఈ స్పెయిన్ రిలేటెడ్ డాక్టర్స్ అనేవాళ్ళు లేరు. ఉన్నా కూడా అదసలు ప్రాపర్‌గా అదంతా నార్మల్, క్యాజువల్ జస్ట్ థెరపీ చేయించుకుంటే సరిపోతుంది. అసలంతా బానే ఉంది. మనకక్కడ ఎంఆర్ఐ స్కాన్‌లో క్లియర్‌గా కనబడుతోంది. కానీ ఆ ప్రాబ్లమ్ అనేది ఏమి ఉండదని చెప్తున్నారు. అసలు ఎంత కన్‌ఫ్యూషన్‌గా ఉన్నానంటే యాస్ ఏ అంటే ఇంతమంది డాక్టర్స్‌ని విజిట్ అవుతూ ఉంటాం. అయ్యో! ఏంటి అనే విధంగా అనిపించిందనమాట. సో, సార్ ఇప్పుడు ఏంటి అంటే ఈ లోవర్ ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు సివియర్‌గా వస్తుంది? అది కూడా 25 ఏజ్, 25, 28, 30, 32 ఇంత యంగర్ జనరేషన్‌లో ఏంటి సార్ అసలు? నేను మీకు ఒకటి చూపిస్తాను సార్. హ్మ్. రిపోర్ట్ చూడండి స్కానింగ్‌ది. ఏజ్ 32. 32 ఇయర్స్. సో, పెయిన్ ఉంది. ప్లస్ ఈ పెయిన్ కాలు మీదకేమైనా వస్తుందమ్మా? అక్కడే ఉందా? కిందకి పాకుతుందా? లేదు, లేదు. అక్కడే పాకట్లేదు. ఉంది. అక్కడే ఉంది. నడుములోనే ఉంది. ఆల్‌మోస్ట్ 10+ ఇయర్స్ నుంచి ఆ పెయిన్ ఫేస్ చేస్తున్నారంట. ఇక్కడ చూడండి. ఈ ఈ ఈ బొ ఇది బోను, ఇది బోను. ఈ మధ్యలోది డిస్క్. తెల్లగుంది చూసారా డిస్క్. ఈ డిస్క్ ఇది ఎనకాల ఏమంటే స్పైనల్ కార్డ్, దాని నర్వ్స్ పోతుంటాయన్నమాట. ఈ డిస్క్ అక్కడే ఉంటే ఈ వెనకాల పోతున్న నరాలకి ఇబ్బంది ఉండదు. అదే గాని డిస్క్ ఇక్కడ చూడండి కొంచెం ముందుకొచ్చింది. ఇది కూడా చూసారు కొంచెం సొట్టబోయింది ఇది. సో, ఇక్కడ ఈ స్పైనల్ కార్డ్ మీద నర్వ్స్ కంప్రెస్ అవుతున్నాయి. హ్మ్. సో, దీన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటారు. జనరల్‌గా కామన్ మ్యాన్ యూజ్ సయాటికా అంటారు. హ్మ్. సో, డిస్క్ ఎప్పుడైతే బొమ్మలో చూపిస్తాను చూడు. ఈ 2 బోన్స్ మధ్యలో ఇది డిస్క్. ఈ డిస్క్ వెనకాల నర్వ్ ఉంటుంది. డిస్క్ వెనక్కొచ్చి నర్వ్ మీద ప్రెషర్ పడిందంటే ఈ నర్వ్ ఇంత లావు వాస్తది. సో, దీన్ని సయాటికా అంటాం. ఈ ఈ నరం వాసినప్పుడు ఏమవుద్దంటే నడుము నొప్పి నడుము నుంచి కాలు మీదకి పాకుతుంది. సో, డిస్క్ అన్నది బ్యాక్ వస్తుంది. బ్యాక్ అనగా ఒక నరం ఉంటుంది. ఆ నరం మీద ప్రెషర్ పడడంతో ఆ కాలంతా పాకుతుంది. ఆ నరమే సయాటిక్ నర్వ్ అంటాం. సయాటిక్ నర్వ్ మీద ప్రెషర్ పడి సయాటిక్ నర్వ్ కానీ ఇన్ఫ్లేమ్ అయ్యి లావు వాసిందంటే నడుము నుంచి కాలంతా నొప్పి వస్తుంది. దీన్ని సయాటికా అంటాము. కామన్ మెన్ టర్మ్. మెడికల్ టర్మ్ వచ్చి డిస్క్ ప్రొలాప్స్ కాజింగ్ కంప్రెషన్ ఆఫ్ ద నర్వ్. సో, ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. ఇప్పుడు మీరు చూపించిన ఆ ఎంఆర్ఐలో కూడాను డిస్క్ బయటకు వచ్చింది, నర్వ్ కంప్రెస్ అవుతుంది. సో, దానివల్ల పెయిన్ వస్తుంది. ఇది ఒకటేనా? ఇప్పుడు ఏం చేస్తారు? దీనికి ఒక సర్జరీ ఉంది. ఆ డిస్క్ని తీసేయడం. సో, అందరూ ఏమనుకుంటారంటే నడుము నొప్పి ఉంది నాకు. నడుము నొప్పి ఒక్కటే ఉంది, కాలు మీద పాకట్లేదంట. దాన్ని కూడా సయాటిక్ అనుకుంటారు. కాదు. ఆ నడుము నొప్పి ఒక్కటే ఉండి కాలు మీద పాకకపోతే నేను చెప్పిన ఎన్నో స్ట్రక్చర్స్ ఉన్నాయి. వాటి వల్ల నొప్పి అవ్వచ్చు. అది జాయింట్ పెయిన్ అవ్వచ్చు, చిన్న మజిల్ పెయిన్ అవ్వచ్చు, లిగమెంట్ పెయిన్ అవ్వచ్చు, ఫేషియా పెయిన్ అవ్వచ్చు, డిస్క్ క్రాక్ అయ్యి డిస్క్ పెయిన్ అవ్వచ్చు. అట్లా డిఫరెంట్ కండిషన్స్ అనమాట. ఆ నొప్పిని బట్టి, నొప్పికి ఉన్న ప్యాటర్న్‌ని బట్టి, నొప్పి ఎందువల్ల వచ్చిందో దానికి హిస్టరీ బట్టి మనము ఎంఆర్ఐ తీసుకున్న తర్వాత ఒక ఐడియా వస్తది. ఐడియా వచ్చినప్పుడు దానికి సింపుల్ ట్రీట్మెంట్‌తో బయటపడే అవకాశాలు ఎన్నో ఉన్నాయన్నమాట. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే, స్పైన్‌లో ఏ పార్ట్ అయితే పెయిన్‌ని జనరేట్ చేస్తుందో, పెయిన్ జనరేటర్ అంటాం. అది కనుక్కోకుండా ట్రీట్మెంట్ ఇస్తే ఇది స్పైనల్ కార్డ్ ఉంటది కాబట్టి
చాలా డేంజర్ జరిగే అవకాశం ఉంది. పారాలిసిస్ రావడము, వీక్‌నెస్ రావడము, నొప్పి తగ్గకపోవడం, నొప్పి డబుల్, ట్రిపుల్ అవ్వడం. అందుకని జాగ్రత్తగా దాన్ని కనుక్కొని దానికి ట్రీట్ చేయాలా, అటువంటి సింపుల్ ట్రీట్మెంట్స్తోనే బయటపడాలి. ఓకే. ఈ డిస్క్ కూడా చాలా ఎర్లీ ఏజెస్‌లో అరిగిపోవడం ఏంటి సార్? అది చాలా డిఫరెంట్‌గా ఉంది. డిస్క్ అరగడం అంటే అదే నేను చెప్పినట్టు ఏంటంటే డిస్క్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. బయట ఒక రింగ్ లాగా ఉంటుంది, లోపల జెల్లీ పార్ట్ ఉంటుంది. డిస్క్ క్రాక్ వస్తుంది. క్రాక్ వచ్చిందంటే ఈ జెల్లీ బయటకు వస్తుంది. ఆ జెల్లీని న్యూక్లియస్ పల్పోజస్ అంటారు. అది బయటకు వచ్చినప్పుడు ఆ బయటకు వచ్చిన పార్ట్ నర్వ్ని కంప్రెస్ చేస్తుంది. ఇది ఎందుకు అరుగుతుందంటే డిస్క్ మీద ప్రెషర్ ఎప్పుడు ఎందుకు పడుతుంది? మీరు స్పైన్ మీద సరైన స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం, స్పైన్ని అన్డ్యూగా అబ్నార్మల్గా యూజ్ చేయడం, స్పైన్ని ఇన్సల్ట్ చేయడం, సో ఇష్టం వచ్చినట్టు యాక్టివిటీస్తో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సో కొంతమంది జనరల్గానే స్పైన్ కొంచెం వీక్గా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దూకడము, బరువులు మోయడము, ఈ డెడ్ లిఫ్ట్స్ చేయడము, దాని తర్వాత అన్నెసరీ సైక్లింగ్స్ అట్లా కిలోమీటర్లు నడవడం, అలవాటు లేని ఎక్సర్సైజులు చేయడం. మనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్న ఎక్సర్సైజెస్ చేయొచ్చు, సడన్గా స్టార్ట్ చేసి చేయడం, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అట్లా చేయని వాళ్ళందరికీ కూడా చిన్న వయసులోనే మీరు అన్నారు డిస్క్ అరిగిందన్న, దాన్ని సైంటిఫిక్ టర్మ్ అంటే డిస్క్ డీహైడ్రేట్ అయిందంటారు. ఆ డిస్క్లో వాటర్ పోయి ఉంటుంది అనమాట. అప్పుడు నువ్వు ఎంఆర్ఐ తీసినప్పుడు అన్ని వైట్గా ఉంటే ఇది నల్లగా కనపడుతుంది. సో వాటర్ కంటెంట్ పోయి ఉంటుంది. సో అప్పుడేమవుతుంది, అది బయటికి వస్తుంది. బయటకు వచ్చి నర్వ్ మీద కంప్రెషన్ వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు డి విటమిన్ అనేది లేకపోవడం వల్ల కూడా దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? 100% రాంగ్. అది చాలా పెద్ద అపోహలో ఉన్నారు ప్రజలందరూ. డి విటమిన్, వైటమిన్, కాల్షియము, డి విటమిన్, తర్వాత ఇంకో కొన్ని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, ఇవన్నీ కూడాను ఎవ్వరికి తగ్గవు. అన్లెస్ మీ బాడీలో ఏదైనా ఆ విటమిన్ని తగ్గించే జబ్బన్నా ఉండాలి, లేదంటే మీరు నార్మల్ ఫుడ్ తినకుండా ఆ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ ఘోరంగా మీరు మార్చుకుంటే తప్పితే విటమిన్ డి వల్ల డికి స్పైన్ పెయిన్కి సంబంధమే లేదు, కాల్షియంకి స్పైన్ పెయిన్కి సంబంధమే లేదు. కానీ కొంతమందిలో ఒకవేళ వాళ్ళ బ్లడ్ టెస్ట్లో విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్నా, కాల్షియం లెవెల్స్ తక్కువ ఉన్నా కానీ ఫస్ట్ దానికి కారణం కనుక్కోవాలి. ఇన్ కేస్ అలాగ విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉంటే బాడీ పెయిన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎట్లా ఉంటుంది, బాడీ అంతా ఏదో తెలియని వీక్నెస్, అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. విటమిన్ డి కానీ కాల్షియం కానీ తక్కువ ఉంటే పెయిన్ అలా ఉంటుంది. కానీ ఒక దగ్గర పెయిన్, మోకాళ్ళ దగ్గర నొప్పి, షోల్డర్ దగ్గర నొప్పి, దీనికి విటమిన్ డి అన్నది చాలా తప్పు. ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే విటమిన్ డి, కాల్షియం అన్నది నార్మల్ ఫుడ్ తినే వాళ్ళలో ఎవరిలో తక్కువ ఉండదు. మరి ఓల్డ్ ఏజ్లో ఫుడ్ ఇంటేక్ తగ్గిపోద్ది కదా, అప్పుడు తగ్గచ్చు. లేదంటే మీకు ఏదైనా జబ్బులు ఉండాలి, పారాథైరాయిడ్ జబ్బు అని కానీ, లేదంటే కిడ్నీ జబ్బులు ఉన్నప్పుడు మటుకే ఆ కాల్షియము, వైటమిన్ డి కారణం అవుతాయి నొప్పికి. తప్పితే ఆ అపోహనైతే అందరూ కూడాను బ్రెయిన్స్ నుంచి తీసేసుకోవాలి. సార్, మన హాస్పిటల్లో దీని గురించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో వితౌట్ సర్జరీతో ఇప్పటికి ఎన్ని కేసెస్ని చేశారు స్పైన్? మేబీ అరౌండ్ 20,000-25,000 కేసెస్ జరిగి ఉంటాయి. అంటే ట్రీట్మెంట్ ముందు కారణం కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా, ఎన్నో వందల కారణాలు ఉంటాయి. ఆ కారణం కనుక్కోవాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి, కరెక్ట్గా పేషెంట్ని వినాలి, పేషెంట్తో మాట్లాడాలి. నీకు ఎలా జరిగింది, నీకు నొప్పి ఎలా ఉంది, ఇలా ఉంది, ఎలా. చాలామంది డాక్టర్లు ఏంటంటే ఎంఆర్ఐ చూస్తారు, ఎంఆర్ఐలో ఈ ప్రాబ్లం ఉంది కదా, దానికి ట్రీట్మెంట్ తప్పది. సో కరెక్ట్గా కనుక్కోవాలి, ఎగ్జామినేషన్ చేయాలి, మాట్లాడాలి, ఆ నొప్పి ప్యాటర్న్ కనుక్కోవాలి, ఎందువల్ల వచ్చిందో కనుక్కోవాలి. దాని తర్వాత ఒక సస్పిషన్ తోటి తర్వాత ఎంఆర్ఐ తీయాలి. సో ఎంఆర్ఐలో మనకి విషయం తెలుస్తుంది. సో ఆ పేషెంట్ చెప్తున్న సిమ్టమ్స్, సైన్స్, హిస్టరీ, ఈ ఎంఆర్ఐలో ఒక 4-5 పాయింట్స్ వస్తాయి. 4-5 కారణాలు కాదు, దీనికి ఆ పేషెంట్ చెప్తున్న దానికి దీనికి కొరిలేషన్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అన్నాను కదా, నర్వ్ కంప్రెస్ అవుతుంది, డిస్క్ బయటకు వచ్చింది, కాలంతా గుంచుంది, అది సయాటికా. లేదు ఓన్లీ నడుములో నొప్పి ఉంది, కాలు పాకట్లేదు, అది వేరే కారణం. మజిల్ అవ్వచ్చు, ఫ్యాసెట్ జాయింట్ అవ్వచ్చు, ఎస్ఐ జాయింట్ అవ్వచ్చు. లేదు డిస్క్ క్రాక్ అవడం వల్ల ఒక నొప్పి వస్తుంది, అది ఒక డిఫరెంట్గా ఉంటుంది. మజిల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఒక పెయిన్ వస్తుంది, అది డిఫరెంట్గా ఉంటుంది. మనం రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతున్నాం, ఆమె వెయిట్స్ ఎత్తడం వల్ల అక్కడ ఒక తొరకాలంబార్ ఫేషియా అని ఉంటుంది, అది క్రాక్ అయి ఉంటుంది దానివల్ల. సో ఇవన్నీ కనుక్కోకుండా పోతే మనం రాంగ్గా వెళ్తాం అన్నమాట. సో అందుకని అది కనుక్కోవాలి. ఈ ఏ కండిషన్ కానీ, ఇప్పుడు డిస్క్ బయటకు వచ్చి నరం వాసింది, దానికి ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ అని చిన్న ఇంజెక్షన్తోనే చేస్తాం. ఆ వాపుని తగ్గిస్తాము,
వాపుని తగ్గించిన తర్వాత ఆ నర్వ్ నుంచి పెయిన్ వెళ్ళకుండా దానికి ఒక చిన్న ఆర్ఎఫ్ అంటాం, లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం. దాంతో కంప్లీట్ రికవర్ అవుతాడు. కొంతమందికి డిస్క్ క్రాక్ అని ఇంతకుముందు చెప్పాను కదా, డిస్క్ చిన్న క్రాక్ అవుతుంది. ఆ క్రాక్ అయినప్పుడు డిస్క్ క్రాక్లోంచి పెయిన్ వస్తుంది. దీన్ని యాన్యులర్ టేర్ అంటారు, డిస్కోజెనిక్ పెయిన్ అంటారు. దీనికి పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తాం. బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసుకొని ఆ క్రాక్ అయిన చోట చిన్న ఇంజెక్షన్ తోటి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని వదిలితే అది హీల్ అయిపోతుంది. అదే కాకుండా ఫ్యాసెట్ జాయింట్ అని ఈ రెండు బోన్స్ మధ్యలో చిన్న జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్ అరిగి ఉంటుంది. అరిగిందంటే దాని మధ్యలో కార్టిలేజ్ ఉంటుంది. ఆ కార్టిలేజ్ అరిగి ఉంటుంది. ఆ కార్టిలేజ్ని పెంచడం కోసం మళ్ళీ పిఆర్పి ట్రీట్మెంట్. అదేవిధంగా జాయింట్ పెయిన్ రాకుండా కూడా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఇంకో ట్రీట్మెంట్ ఉంది, అది చేయొచ్చు. అలా డిఫరెంట్ కండిషన్స్లో ఏ కండిషన్లో కూడాను మనకి చిన్న ఇంజెక్షన్తోనే స్పైన్ పెయిన్, లో బ్యాక్ పెయిన్ నుంచి బయటపడే అవకాశాలు చాలా ఉన్నాయి. సర్జరీ అవసరమైతే తప్పకుండా సర్జరీ పంపిస్తాం, కానీ 90% ఆఫ్ ద కేసెస్లో సర్జరీ అవసరం ఉండదు. వీటన్నిటికి కూడాను చిన్న నీడిల్తోనే ఇపియాన్లో ఎక్సలెంట్ ట్రీట్మెంట్, కంప్లీట్ రికవరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇపియోన్ అంటేనే నాన్ సర్జికల్ ప్రాసెస్. ఇపియోన్ అంటేనే అసలు ఎలాంటి సర్జరీ లేకుండా మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్. సో మీలో కూడా ఎవరైనా సరే స్పైన్తో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి స్పైన్ ఇష్యూస్ ఉన్నా, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి అప్రోచ్ అవ్వండి. మీకున్న ప్రాబ్లమ్ని చెక్ పెట్టేసేయండి. థ్యాంక్ యూ.